వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అరెస్ట్‌లో పోలీసులేమో మేము అరెస్ట్ చేయలేదని చెప్పారు ముందు. ఏది ప్రభుత్వం తరపున న్యాయవాదులు హైకోర్టులో ఎలాంటి అరెస్టు జరగలేదని చెప్పారు. లేదు అరెస్ట్ జరిగింది హెబియస్ కార్పస్ పిటిషన్ ఏస్తే కోర్టు అతన్ని మా ఎదురుగుండా హాజరుపరచమంటే సవేంద్రారెడ్డిని అతన్ని హాజరుపరుస్తామని చెప్పి తీరా చూస్తే ఆయన మాకు తెలీదన్నారు. ఆ తర్వాతనొచ్చి గంజాయి కేసులో అతన్ని ఎవరో గంజాయి తాగుతోటి పట్టుకున్నాం. వాళ్ళ గంజాయి ఎవరిచ్చారో చెప్పారు. వాళ్ళని పట్టుకున్నాం. అతన్ని పట్టుకుంటే అతను ఒక కారులో గంజాయి ఉందని చెప్పాడు. మేము అక్కడికి వెళ్తే అందులో ఇతనున్నాడు. అందుకని ఇతన్ని పట్టుకున్నామని మ్యాజిస్ట్రేట్ కోర్టులో పెట్టారు. మ్యాజిస్ట్రేట్‌కి అప్పటికే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇతన్ని ఏ మ్యాజిస్ట్రేట్ కూడా రిమాండ్ ఇవ్వద్దు అని చెప్తూ ఒకవేళ ఇతన్ని గనక ఎవరైనా పెట్టుకునేటట్టయితే ఏ పోలీసు అయినా పట్టుకునేటట్టయితే ఆ మ్యాజిస్ట్రేట్‌కి మేము ఇట్లా ఆదేశించామని చెప్పండి అని హైకోర్టు ఆదేశించింది. పోలీసులు ఆ విషయం కూడా చెప్పకుండా ఏదైతే గంజాయి కేసులో 10 మంది మధ్యలో ఇతను కూడా యాడ్ చేసేసి దాంట్లో నుంచి కేసు డైవర్ట్ చేసేయడానికి చూశారు. అంటే 10 మందిలో పెట్టేస్తే ప్రత్యేకించి కాదు కాబట్టి మ్యాజిస్ట్రేట్ కూడా మర్చిపోయి తెలియక రిమాండ్ ఇచ్చేస్తారు. కానీ మ్యాజిస్ట్రేట్ గారు చాలా తెలివిగా అసలు విషయం కనిపెట్టారు. వెంటనే అతన్ని ఆపమన్నారు. తీసుకెళ్ళి హైకోర్టులో సబ్మిట్ చేయమన్నారు. హైకోర్టులో సబ్మిట్ చేస్తే హైకోర్టులో అతను క్లియర్గా చెప్పాడు ఎలా వేధించారు అన్నట్టు. తన ఫోన్ లాగేసుకున్నారు, సోషల్ మీడియా పోస్టుల కారణంగానే తనను వేధించారు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. దాంతో హైకోర్టు అడిగితే అబ్బెబ్బే అదేం లేదు అతను గంజాయి కేసులో నిందితుడే అని చెప్పారు. తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ అడిగింది హైకోర్టు. టెక్నికల్ ఎవిడెన్స్లో చూస్తే ఇతను ఫోన్ 6:30 కల్లా స్విచ్ ఆఫ్ చేసేసారు లాక్కుని పోలీసులు. వాళ్ళ ఆవిడ 7 గంటలకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు ఏం చెప్పారు 8:30కి 7:30 నుంచి 8:30 మధ్యలో గంజాయి కేసులో పట్టుకున్నామని చెప్పారు. 7:30కి అక్కడ పంచనామా రిపోర్ట్ పెట్టారు. ఇవన్నీ టెక్నికల్ ఎవిడెన్సెస్. ఇంకోటి జియో వాళ్ళని అడిగింది కోర్టు. జియో వాళ్ళు 6:30కి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది, తాడేపల్లి దగ్గరలో స్విచ్ ఆఫ్ చేశారని తేలింది. ఈ మొత్తం వ్యవహారంలో విచిత్రమైనటువంటి ఎత్తులు పై ఎత్తులు వేసుకున్నటువంటి పోలీసులు కోర్టును కూడా తప్పుదోవ పట్టించిపోయారు. హైకోర్టును కూడా మోసం చేయబోయారు. అలాగే ప్రజల్ని మోసం చేయబోయారు. అతను సోషల్ మీడియా కోపం ఉంటే సోషల్ మీడియా కేసు పెట్టు, అప్పుడు కోర్టు అవునో కాదో తెలుసు. సోషల్ మీడియా మీద కేసులు, సోషల్ మీడియా పోస్టుల మీద కేసులు పెట్టద్దని సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది, మ్యాజిస్ట్రేట్లను కూడా రిమాండ్ ఇవ్వద్దని చెప్పింది. మ్యాజిస్ట్రేట్లు రిమాండ్ ఇవ్వట్లేదు, 41 నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు. కాబట్టి ఈ నాటకాలు బిగినాయి. ఆ నాటకాల మీదన ఇప్పుడు హైకోర్టు సీరియస్ అవ్వాల్సి వచ్చింది. సో హైకోర్టు తనకున్న అసాధారణ అధికారాలను వాడింది. మొట్టమొదటిసారి అసాధారణ అధికారాలను వాడి దీని మీద సిబిఐ దర్యాప్తుకి ఆదేశించింది. వచ్చే నెల 13కి ప్రాథమిక నివేదిక ఇవ్వమంది. ఆ తర్వాత చేయమంది. ఇప్పుడు సిబిఐ ఏం చేస్తుంది, వీళ్ళు చెప్పేటటువంటి టెక్నికల్ ఎవిడెన్స్తోనే విచారిస్తుంది. అదే సందర్భంలో అతన్ని విచారిస్తుంది. అలాగే పోలీసులు చెప్పేది విచారిస్తుంది. వీళ్ళందరి విచారణ నివేదికను తీసుకెళ్ళి వీళ్ళందరూ ఏమేం చెప్పారు, అందులో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉంది ఏంటనేది మేము తదుపరి విచారిస్తాం, ముందు ఇదిగోండి అని చెప్పి ఓ నివేదిక ఇస్తుంది. దాని తర్వాత సిబిఐ విచారణ కొనసాగితే మాత్రం ఎవరైతే ఈ తప్పుడు కేసులు పెట్టినటువంటి పోలీసు అధికారులు వాళ్ళ ఫోన్లు తీసుకోవాలి. వాళ్ళ ఫోన్లని వాస్తవంగా అయితే నిజంగా సిబిఐకి చిత్తశుద్ధి ఉంటే, ఇందులో నిజాయితీ ఉంటే, హైకోర్టు చెప్పింది కాబట్టి చేయాల్సి ఉంటే పోలీసుల ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఆ పోలీసు అధికారులకు సంబంధించినటువంటి పర్సనల్ ఫోన్స్, వాళ్ళు వాడేటటువంటి ఫోన్స్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ ఫోన్లకి ఏ రాజకీయ నాయకుల నుంచి వచ్చినాయి కాల్స్, ఎవరి నుంచి ఆదేశాలు వస్తున్నాయి, పైనుంచి ఆదేశాలు ఎవరిచ్చారు, ఇదంతా అవసరమైతే వాళ్ళని తీసుకెళ్ళి ఇంటరాగేషన్ చేసైనా సరే సమాధానాలు రాబట్టి వాళ్ళందరి మీద కేసు పెట్టాలి. అప్పుడు కానీ ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి అరాచకం, అన్యాయం, దుర్మార్గం అనేటటువంటిది ఆగదు.